హ్యాపీ న్యూ ఇయర్ అని కనపడిన వాళ్ళకంతా చెప్తూనే ఉంటాం. ఆ ఒక్కడే తప్ప నెక్స్ట్ డే మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ న్యూ ఇయర్ లో హ్యాపీని కాన్స్టెంట్ గా మీతో పాటు ఇయర్ మొత్తం తీసుకెళ్లాలంటే నేను చెప్పబోయే స్టోరీని కాన్సన్ట్రేట్ గా వినండి. 90 years అయిన ఒక్క స్త్రీ మంచి బట్టలు వేసుకునేది, అందంగా రెడీ అయ్యేది. ఆమె భర్తతో 80 సంవత్సరాల వరకు సంతోషంగా జీవించేవాళ్ళు. తన ప్రియమైన భర్త చనిపోయిన తర్వాత వీళ్ళకి పిల్లలు లేని కారణంగా ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో ఒక వృద్ధాశ్రమానికి చేరుకోవాలని అనుకునింది. తన కోసం తన ఇంటిని ఖాళీ చేసిన రోజు కూడా చాలా అందంగా కనపడింది. వృద్ధాశ్రమానికి వెళ్ళిన తర్వాత ఆమె రూమ్ కోసం కొన్ని గంటల పాటు ప్రశాంతంగా వెయిట్ చేసింది. ఈమె రూమ్ కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తున్న ఒక అటెండెంట్ తో వెళ్లే దారిలో ఆమె ఉండబోయే రూమ్ గురించి ఊహిస్తూ నేను ఆ రూమ్ ని ఇష్టపడుతున్నాను అని చెప్తూ ఒక 8 ఏళ్ల పిల్లవాళ్ళకి ఒక కుక్క పిల్లనిస్తే ఎంత సంతోషపడతారో అంత సంతోషపడతా ఉన్నింది. దీన్ని చూసిన ఆ అటెండెంట్, మిస్సెస్ జోన్స్ మీరు ఇంకా ఆ రూమ్ ని చూడలేదు అని చెప్పినప్పుడు ఆ స్త్రీ, నా ఆనందానికి ఆ గదికి సంబంధం లేదు, నేను నా రూమ్ ని ఇష్టపడుతున్నానా లేదా అని అక్కడున్న ఫర్నిచర్ లేదా అక్కడున్న డిజైన్ బట్టి ఉండదు, నా మనసు ఎలా ఏర్పాటు చేసుకునే దాన్ని బట్టి, అంటే నా మనసు ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. సంతోషం అనేది మీరు ముందుగానే నిర్ణయించుకోవచ్చు. అందుకే నా గదిని నేను ఇప్పటికే ప్రేమిస్తున్నాను. నా గదిని కానీ చుట్టూ ఉన్న మనుషుల్ని కానీ నా జీవితాన్ని ప్రేమించాలని అనుకుంటున్నాను. ఇది నేను ప్రతి ఉదయం నిద్రలేవగానే తీసుకునే నిర్ణయం. మనందరికీ ఉన్న గొప్ప ఆస్తి మనకు ఎలా అనిపిస్తుందో ఎంచుకునేది, అంటే మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంది అని చెప్పినప్పుడు ఆ అటెండర్ నోరు తెరిచి శ్రద్ధగా వింటున్నప్పుడు ఆ లేడీ మాట్లాడడం కొనసాగించింది. నేను పడుతున్న బాధ గురించి ఆలోచిస్తూ నా రోజంతా మంచం మీదే గడపగలను. ఇంకెప్పుడు పనిచేయని నా దేహంలో భాగాలపై దృష్టి పెట్టచ్చు, లేదా నేను నా మంచం మీద నుంచి లేచి పనిచేసే భాగాలకు కృతజ్ఞతతో ఉండగలను అని చెప్తుంది. లేని దాని గురించి ఆలోచించి బాధపడే బదులు ఉన్నదాంతోనే సంతోషంగా ఉండటమే జీవితం. ప్రతిరోజు ఒక్క బహుమతి. నేను నా కళ్ళు తెరిచున్నంత కాలం రోజు నా జీవితంలో సమయం కోసం నా మనసులో ఉన్న అందమైన జ్ఞాపకాలపై దృష్టి పెడుతూనే ఉంటాను. బయట నుంచి చూసినట్టయితే ఈ స్త్రీ ఫుల్ ప్రాబ్లమ్స్ తో హోప్లెస్ లాగా కనపడే ఈ మహిళ ఇంత పాజిటివ్ యాటిట్యూడ్ ని చూసిన అటెండెంట్ షాక్ అయిపోయాడు. సో ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా వస్తాయి, హ్యాపీనెస్ అనేది మనం చూస్ చేసుకోవాలి. కోపం ఆటోమేటిక్ గా వస్తుంది, శాంతిని మనం చూస్ చేసుకోవాలి. ఓ ద్వేషం వచ్చినప్పుడు ప్రేమని, కంప్లైంట్స్ వచ్చినప్పుడు అప్రిషియేషన్ ని చూస్ చేసుకున్నట్టయితే దేర్ యూ విల్ ఫైండ్ ద రియల్ హ్యాపీనెస్. నెగిటివ్ హ్యాపెన్స్ ఆటోమేటిక్లీ, పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ ఎ చాయిస్ వి ఆల్ హ్యావ్ టు మేక్. ఇంకో మెయిన్ థింగ్, డోంట్ కంపేర్. ఇంకొకరితో కంపేర్ చేసుకోవద్దు, ఇంకొకరిలా ఉండాలని కూడా అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను ఇంకోలా ఎందుకు పుట్టించాడు? నువ్వు చూడ్డానికి వాళ్ళలాగే ఉన్నావా? లేదు. మరి ఇంకెందుకు వాళ్ళలాగా ఉండాలనుకుంటావు? ట్రై టు బి బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ మాకు ముందే తెలుసు అనుకుంటే మరి ఎందుకు నువ్వు లాస్ట్ ఇయర్ అంత స్ట్రగుల్ అయ్యావు? ఎందుకు అంత వరి అయ్యావు? నీ హార్ట్ పైన చేయి వేసుకొని చెప్పు, నువ్వు వర్రీ కాని రోజంతూ ఉందా? గుర్తుంచుకోండి, నువ్వు వర్రీ అయ్యేది ఎప్పుడు స్టాప్ చేస్తావో అదే నీ లైఫ్ లో ఫస్ట్ డే ఆఫ్ న్యూ లైఫ్. అప్పుడే నీ హ్యాపీ న్యూ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది. విని వదిలేయడం కాదు, కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. దీన్ని పాటించినట్లయితేనే జ్ఞానులు అవుతారు. ఇలాంటి జ్ఞానులు మాత్రమే మన దగ్గర ఉండాలి. టు కాన్క్వర్ అవర్ లైఫ్ విత్ us, do subscribe and join us in Instagram.